హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ భర్తీకి గాను 2022 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తంగా 24,369 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దామండి. మరి ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అన్ని పేపర్స్ని, అన్ని మోడల్ పేపర్స్ని మీకు రిలీజ్ చేస్తానండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోడల్ పేపర్తో కూడినటువంటి ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అన్ని వివరాలు మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. 10వ తరగతితోనే కానిస్టేబుల్ కొలువు, 10వ తరగతితోనే కానిస్టేబుల్ కొలువు అంటూ సాక్షి పేపర్లు ఇచ్చినటువంటి ఎస్ఎస్సి జాబ్స్ గురించి అద్భుతమైన ఆర్టికల్ అండి. పూర్తి విషయాలు ఇందులో ఉన్నాయండి. ఇక్కడ పూర్తిగా చూద్దాము. మరి 24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. మరి 10వ తరగతి అర్హతతోనే పోటీ పడే అవకాశం ఉందండి. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుందండి. ఎంపిక అయితే నెలకు 40,000 పైగా జీతం ఉండి. పూర్తి వివరాలు చూద్దామండి. ఇక్కడ మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కేంద్ర సాయుధ దళాలు, ఇతర భద్రతా విభాగాల్లో 24,369 కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతోనే వీటికి పోటీ పడవచ్చు. ప్రారంభంలోనే నెలకు 40,000 వరకు వేతనాన్ని అందుకోవచ్చండి. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి కానిస్టేబుల్ నోటిఫికేషన్, మరి ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, సిలబస్లోని అంశాలు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మరి పోలీసు ఉద్యోగులు అంటే యువతలో ఎంతో క్రేజ్ ఉందో తెలిసిందే. 10వ తరగతి నుంచే గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణుల వరకు అర్హతలతో సంబంధం లేకుండా పోలీసు కొలువులకు పోటీ పడుతుంటారండి. అలాంటి వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజా ప్రకటన అత్యంత అనుకూలమైనటువంటి పరిణామం అండి. మరి 8 దళాలు ఉంటాయండి. మొత్తంగా 24,369 పోస్టులు. మొత్తం 8 దళాల్లో మరి 24,369 పోస్టుల భర్తీ చేయనుందండి. బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 10,947 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఒక 100 పోస్టులు అయితే ఉన్నాయండి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో 8,911 పోస్టులు అండి. సహస్ర సిమాబల్ 1,284 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసులో 1,613 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా అస్సాం రైఫిల్స్ అంటే రైఫిల్ మ్యాన్ అండి 1,697 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్లో 103 పోస్టులు ఉన్నాయండి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే సెపాయ్ అండి, ఇది బాగా గుర్తుంచుకోండి, 164 పోస్టులు ఉన్నాయండి. మొత్తంగా 24,369 పోస్టుల్లో గాను 2,790 పోస్టులు మహిళలకు కేటాయించడం అనేది విశేషం అండి. మరి అస్సాం రైఫిల్స్ విభాగంలో రైఫిల్ మ్యాన్ హోదాలో నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సెపాయి పేరుతో ఖాళీలను అయితే పేర్కొన్నారు ఫ్రెండ్స్. ఈ సిపాయిలు అన్న వాళ్ళు లెవెల్ 1లోకి వస్తారండి. మిగతా అందరూ కూడా లెవెల్ 3లోకి వస్తారు ఫ్రెండ్స్. మరి అదేవిధంగా అర్హతల విషయానికి వస్తే జనవరి 1, 2023 నాటికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలండి. మరి వయసు విషయానికి వస్తే మరి ఆనాటికి జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలండి. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ విద్యార్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి వేతనానికి విషయానికి వస్తే మరి కొలువులో చేరినప్పటి నుంచే లెవెల్ 1 ఇందాక చెప్పాను కదండి సిపాయిలకు, అది 18,000 నుండి 56,900 వరకు పే స్కేల్ అయితే ఉంటుందండి. మరి లెవెల్ 3 అంటే సిపాయి కానీ మిగతా 7 డిపార్ట్మెంట్లు కూడా 7 భద్రతా దళాలు కూడా 21,700 నుండి 69,100 రూపాయలతో నెల వేతనాన్ని అయితే అందుకోవచ్చు ఫ్రెండ్స్. మరి పే లెవెల్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి పోస్టుకి ఎంపిక చేసిన వారికి నిర్ధారించగా మిగతా విభాగాలకు పే లెవెల్ 3ను పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే అన్నీ కలుపుకొని నెలకు 40,000 వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి మూడంచెల ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క జనరల్ డ్యూటీ ఎస్ఎస్సి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ జీడీ అంటాం కదండి, జనరల్ డ్యూటీ. మరి ఎంపిక ప్రక్రియ 3 అంచెల విధానంలో జరుగుతుంది. అవి ఒకటి రాత పరీక్ష అండి, రెండోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మూడోది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ 3 దశల తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత మెడికల్ రివ్యూ ఉంటుందండి. రివ్యూ
మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తారండి. మరి మొదటి దశ అయినటువంటి తొలి దశ రాత పరీక్ష ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారండి. మరి గంటన్నర వ్యవధిలో 4 విభాగాల్లో ఈ పరీక్ష అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో 20 ప్రశ్నలకు గాను 40 మార్కులండి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున ఉంటుందండి ఈ ఎగ్జామ్ మొత్తం. మరి అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో 20 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటుందండి. అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో 20 ప్రశ్నలు ఉంటాయండి 40 మార్కులకి. అదేవిధంగా హిందీ లేదా ఇంగ్లీష్‌లో 20 ప్రశ్నలు 40 మార్కులకి పరీక్ష అయితే ఉంటుందండి. ప్రతి తప్పు సమాధానానికి అర మార్క్ ఉంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు ఆన్సర్ తెలిస్తేనే మీరు ఆన్సర్‌ని అటెంప్ట్ చేయండి. లేదంటే హాఫ్ మార్క్ పోయే అవకాశం ఉందండి. మరి పరీక్షను ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే రాయాలండి. ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలోనే రాయాలి. మరి రెండోది చూద్దామండి. రెండో దశ అయినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి చూద్దామండి. రాత పరీక్షలో చూపిన ప్రతిభ పొందిన మార్కుల ఆధారంగా రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారండి. ఈ టెస్ట్‌ను అర్హత సాధించాలంటే రాత పరీక్షలో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు అయితే పాస్ అవ్వాలండి. మరి కనీస అర్హత మార్కులు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 30% మార్కులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే 25% మార్కులు, అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 20% మార్కులని ఖచ్చితంగా పొందాలండి. మరి 100కి 20 అండి. ఆ విధంగా లెక్కేసుకోవాలండి. ఎన్ని మార్కులు ఉంటే అంత. మరి పురుషుల అభ్యర్థులు 5 కిలోమీటర్లను 24 నిమిషాల్లోను, మహిళా అభ్యర్థులు 1.6 మీటర్ల దూరాన్ని 8.5 నిమిషాల్లోనూ చేరుకునే విధంగా పరుగు పందాన్ని నిర్వహిస్తారు ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు చూద్దామండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లోనూ ప్రతిభ చూపిన వారికి తదుపరి దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుందండి. పురుష అభ్యర్థులు 170 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలండి. మరి మహిళా అభ్యర్థులు అయితే 157 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలండి. మరి పురుష అభ్యర్థులకు కనీస ఛాతీ కొలత 80 సెంటీమీటర్లు ఉండాలండి. మరి శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలండి ఖచ్చితంగాన. మరి తుది ఎంపిక ఏ విధంగా ఉంటుందన్నది చూద్దామండి. మొత్తంగా రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్టులుగా సాగే ఈ అన్ని ప్రక్రియల్లోనూ అభ్యర్థులు చూపిన ప్రతిభ, పొందిన మార్కులు, ఇతర రిజర్వేషన్ నిబంధనలు పరిగణలోకి తీసుకుని తుది విజేతలను ప్రకటిస్తారు. అదేవిధంగా మొత్తం 4 దశల్లో కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. మొత్తం 4 పార్టుల్లో కూడా ఉత్తీర్ణత సాధించాలండి. ఏ ఒక్క దానిలో సాధించకపోయినా మీరు ఎలిజిబుల్ కాదు. మరి ఇక్కడ ముఖ్య సమాచారాన్ని చూద్దామండి. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 30వ తేదీ అండి. ఈ నెల చివరిని 30వ తేదీ అండి. మరి రాత పరీక్ష అనేది వచ్చే సంవత్సరం 2023 జనవరిలో ఉంటుందండి. మరి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి రాత పరీక్షలో ఏ విధంగా విజయం సాధించాలి అనేది ఇక్కడ చూద్దామండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విషయానికి వస్తే ఇందులో రాణించేందుకు వెర్బల్ అండ్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలండి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, నెంబర్ సిరీస్, కోడింగ్ డికోడింగ్, నెంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రామ్స్ వంటి వాటిపై అంశాల మీద దృష్టి సారించాలండి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి మరి ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందండి. మరి ఏంటంటే భారతదేశ చరిత్రలోని జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనల వంటి అంశాలపై దృష్టి పెట్టాలండి. అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి సమకాలీన పరిణామాలపై అవగాహన అయితే పెంచుకోవాలి ఫ్రెండ్స్. మరి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విషయంలో ఈ విభాగంలో రాణించాలంటే ప్యూర్ మ్యాథ్స్తో పాటు అర్ధగణిత అంశాలపై దృష్టి పెట్టాలండి. అంటే డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నెంబర్స్, పర్సెంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్,
ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగనోమెట్రీలపై పట్టయితే సాధించాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఆర్ హిందీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అభ్యర్థులు తమకి ఆసక్తి ఉన్న భాషను ఎంచుకోవచ్చండి. అధిక శాతం మంది ఇంగ్లీష్ని ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్పై అవగాహన ఏర్పరచుకోవాలండి. అదేవిధంగా యాంటోనిమ్స్, సినోనిమ్స్, మిస్స్పెల్డ్ వర్డ్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్ ఇన్యాక్టివ్, యాక్టివ్ పాసివ్ వాయిస్ అండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫ్యాజెస్ కాంప్రహెన్షన్లను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. మరి ఇతర పరీక్షల ప్రిపరేషన్తో అనుసంధానమై ఉందండి ఇది. ఇప్పటికే పలు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆ ప్రిపరేషన్తోనే ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కు హాజరు కావచ్చండి. స్పెషల్గా ఏమీ ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సిలబస్లోని అంశాలు కూడా దాదాపుగా అన్నీ ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుందండి. మరి ఇంత మంచి వీడియోని మరి ఇందులో అన్ని రకాలైనటువంటి విజయానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ గైడెన్స్తో కూడినటువంటి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి మరిన్ని మోడల్ పేపర్లు, అర్థమెటిక్ అయితే ఏమిటి, ట్రిగనోమెట్రీ అయితే ఏంటి, మోడల్ పేపర్లు అన్నీ కూడా రిలీజ్ చేస్తానండి. ఈ వీడియోలో ఈ యొక్క మోడల్ పేపర్లు అన్నీ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.